నమస్తే, వెల్కమ్ టు విజిల్. మన రీసెంట్ గా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ గా పిలువబడుతున్న నిడిగుంట అరుణ వ్యవహారం మరొక ముందే కొత్తగా మరొక అరవ కామాక్షమ్మ అనే ఆవిడ నేర సామ్రాజ్యం గురించి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఈ రోజు మనం విశ్లేషించబోతూ ఉన్నాము. మనతో పాటు రెడీగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడి దీనికి సంబంధించిన ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా స్వాతి, మన విజిల్ వీక్షకులు కూడా. సార్ నమస్తే. సార్ మనము అంతకుముందు నేను చెప్పినట్లుగానే నెల్లూరు జిల్లాలో నిడిగుంట అరుణ వ్యవహారం లేడీ డాన్ గా ఆవిడ ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. అలాగే కొన్ని దందాలు, కొన్ని వ్యవహారాలు, డ్రగ్స్ ఇవన్నీ నడిచాయి సార్. అది మరొక ముందే మనకి ఇప్పుడు అరవ కామాక్షమ్మ అనే ఆవిడ నేర చరిత్ర కూడా బయటికి రావడం, ఆవిడకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు బ్యాక్ బోన్ గా ఉన్నారు, ఆవిడ దందాలకి సపోర్ట్ చేస్తున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. సరే, ఏ విధంగా చూడాలి? అసలు నెల్లూరు అనేది చాలా ప్రశాంతమైన పట్టణం అమ్మ. ఇప్పుడు కూడా గతంలో అసలు ఎంత అంటే ఒక నాగరికమైన రాజకీయాలు జరిగాయి తప్ప అరాజకీయాలు, హత్య రాజకీయాలు అసలు నెల్లూరు జిల్లాకి పరిచయం లేని విషయం. ఎప్పుడైనా కూడా అవి కూడా ఎంత జెంటిల్మెన్ లాగా ఉండేవాళ్ళు అంటే వివిధ రాజకీయ పక్షాల వాళ్ళు కూడా వ్యక్తిగతమైన కటువైన విమర్శలు కూడా చేసుకున్న సందర్భం మనకు కనపడదు. అంత నాగరికంగా ఉండే నెల్లూరులో ఈ మధ్యలో మీరు అన్నట్టు నిన్న నిడిగుంట అరుణ అనే ఆమె ఒక డాన్ గా డెవలప్ అయ్యి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆమె ఒక ప్యారలల్ ప్రభుత్వాన్ని నడిపిందన్నంత పరిస్థితిగా ఉండింది. సరే, అది అయిపోయింది అనేటప్పటికి ఇప్పుడు ఒక సిపిఎం లీడర్ పెన్సలయ్య గారు హత్యకు గురయ్యాడు. అసలు సిపిఎం లీడర్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడే వ్యక్తులు తప్ప పవర్ పాలిటిక్స్ లో గానీ, లేకపోతే భూ దందాల్లో గానీ, లేకపోతే గంజాయి, లిక్కర్ ఇలాంటి దందాల్లో వాళ్ళు ఉండరు. అటువంటి వాటికి వాళ్ళు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులు. అటువంటిది అలాంటి పెన్సలయ్య గారు ఈ గంజాయి మీద, సారాయి మీద, ఇలాంటి అక్రమ వ్యాపారాల మీద ఆయన ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నాడని, తర్వాత ఆయనకి అక్కడ దేవస్థానంలో కూడా ప్రతిష్ట పెరుగుతుందని, అటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆ మనిషినే తీసేయాలని చెప్పి నగరంలో శివారులో ఆయన్ని హత్య చేశారంటేనే ఆ నెల్లూరు నగరం ఉలిక్కి పడింది. అసలు ఇంత సిపిఎం లీడరు, వివాదాలు లేవు, ఆయనకి ఏమి ఎప్పుడు ప్రాణభయం కూడా లేదు, అన్ని సాట్లకి నిర్భయంగా వెళ్తాడు, ఎలాంటి అంశాలైనా ఎవరు తప్పు చేసినా విమర్శిస్తాడు, అటువంటి వ్యక్తిని ఎవరు చంపారు అని కూడా అంత ఉలిక్కి పడిన టైంలో ఈ అరవ కామాక్షం అనేది బోడిగాడి పాలెంలో ఉంటదమ్మా. ఈమె ఏంటంటే చిత్తు కాగితాల వ్యాపారం, పాత సీసాల వ్యాపారం, తుక్కు ఇనుము ఇలాంటివి చేస్తుంది. దాంతో ఏంటంటే ఆమె పెద్ద ఎవరి దృష్టిలో కూడా పడే అవకాశం ఉండదు. కాకపోతే ఈమె రోజువారీగా కలిసేది ఎవరిని అంటే ఈ చిత్తు కాగితాలు ఏరుకుని ఈ వైట్ వాసనలు చూస్తారు, లేకపోతే కనుక ఇలాంటి గంజాయి త్యాగి మత్తు పదార్థాలు సేవించే పిల్లలు వీళ్ళ దగ్గరికి వస్తారు. ఈమె ఒక పెద్ద కాబట్టి వాళ్ళని ఆదరించినట్టుగా చేస్తూ వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని వాళ్ళతో ఒక 10 ముఠాలుగా, అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రైమ్ కి ఒక ముఠాన్ని ఉపయోగిస్తుంది అనమాట. వీళ్ళ మీద ఆల్రెడీ హత్యా ప్రయత్నం నేరాలు ఉన్నాయి, గంజా వ్యాపారం ఉన్నాయి, రైల్వే ఆస్తులకు సంబంధించిన దొంగతనాలు, ఇలా రకరకాలు. రైల్వే ఆస్తులు దొంగతనం అంటే ఏంటంటే మనకు చూస్తే రైల్వే ఆస్తులు ఏంటనుకుంటాం, కానీ రైల్వే ఆస్తులు చాలా సార్లు వాళ్ళ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ యార్డుల పక్కన, పట్టాల పక్కన పడేసి ఉంటాయి. అది వీళ్ళు అలవాటు అయిపోయి వాటిని లేపేసేసి వాళ్ళు రోజువారీగా ఎవరు అక్కడ కాపలా ఉండరు. మన రైల్వే ఆస్తుల జోలికి ఎవడొస్తాడు, అందులో ఈ పెద్ద పెద్ద వస్తువులు కదా అనుకుంటారు. వీళ్ళు దాన్ని అదునుగా తీసుకుని వీళ్ళని ప్రోత్సహించి అవి తీసుకొచ్చేసి దొంగసాటుగా అమ్ముకుని ఈ వ్యాపారంలో ఆమె బాగా స్థిరపడిపోయింది. దానికి తోడు ఎప్పుడైతే దగ్గర డబ్బు ఉన్నాయో ఈమెకి దళిత నాయకుడు ఒక ఆయన పాలకుర్తి రవి అనే ఆయన కూడా సపోర్ట్ తీసుకుంది ఆయనది. అంటే ఏం లేదు, ఏదో ఈమెతో పెద్ద ఆమె అన్నట్టుగా. కానీ ఈమె చేస్తున్నది ఏంటంటే పిల్లలకి, స్టూడెంట్స్ కి, తర్వాత కొన్ని కాలనీస్ లో ఈ గంజా వ్యాపారం చేస్తుంటే దీనికి పెన్సలయ్య గారు వ్యతిరేకంగా కాలనీల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లలకి, విద్యార్థులకి, స్కూల్ యాజమాన్యాలకు కూడా ఫిర్యాదు చేసి మీరు కూడా అలర్ట్ గా ఉండండి, మీ స్కూల్ ఆవరణ పరిసరాల్లో ఇలాంటి వ్యక్తులు తిరుగుతున్నారు అనేసి ఆయన పోలీసులకు చెప్పటం, ఇవన్నీ కూడా ఒక తలనొప్పిగా మారింది దీనికి.
ఈ కామాక్షమ్మకి. ఆఫ్టర్ ఆల్ ఇతనేంటి నా వ్యాపారాలకు అడ్డుపడుతున్నాడని. ఆమె పైన ఈ చిట్కాయితాలు ఈ వ్యాపారం చేసిన అంతర్గతంగా ఇలాంటి హై ప్రొఫైల్ బిజినెస్ లో, అంటే అక్రమ బిజినెస్ లో ఏం హై ప్రొఫైల్ అంటానికి ఏం లేదు, కాకపోతే డబ్బుగా ఎక్కువ వస్తా ఉంటుంది. దీనికి అడ్డు లేకుండా చేసుకోవటానికి సరే, ఆవిడ చూడడానికి కూడా చాలా సాంప్రదాయంగా చేతులెత్తి నమస్కరించే పద్ధతిగా ఆవిడ కనిపిస్తుంది. సో ఆవిడ అనుమానించడానికే ఛాన్స్ లేదుగా సార్ అసలు. అనుమానిస్తున్నారమ్మా. ఇప్పుడు సినిమాల్లో కూడా మనం క్యారెక్టర్స్ కొంతమంది చూస్తా ఉంటాం. పైకి ఉండే మనుషులు వేరు, లోపల వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కిందసారి 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆయన ఎంతో వినయపూర్వకంగాను మంచి జగన్ ఎక్కడన్నా ఏదైనా జరిగితే గనకన్నా జగన్ ముందు వస్తాడని నమ్మారు వాళ్ళు కూడా. తర్వాత నేను మద్యపాన నిషేధం చేస్తాను, అసలు మద్యపాన ఆడబడుచుల తాళిబొట్లు తెగిపోతున్నాయి అని ఎంత బాధతో చెప్పాడు. 4 సంవత్సరాల్లో 25% చొప్పున సంపూర్ణ మద్య నిషేధం 4వ సంవత్సరానికే చేస్తాను. ఎక్కడన్నా లిక్కర్ దొరికితే మద్యం అనేది 5 స్టార్ హోటల్స్ లో దొరుకుతుంది, వాళ్ళు తాగినా మనకేం తప్పు లేదు, మనకేం బాధ లేదు, మన పేద వర్గాల ప్రజలకు దెబ్బతినకూడదని చెబితే నమ్మలేదా? ఆయన కూడా వాళ్ళల్లో ఒకటిగా చెప్పాడు. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే జనాలకి మనం తినే ఆహారం వేరు, మనం ఉండే ఇల్లు వేరు, ఆయన ఉండే ప్యాలెస్లు వేరు, ఆయన స్థాయి వేరు, మంద వేరు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, ఆయన దగ్గరికి కూడా మనం వెళ్ళలేము. ఆయన మన ప్రాంతాలకు వస్తే మనం కిటికీ తలుపు కూడా తీసి చూడలేము. రోప్ పార్టీలు దిగుతాయి, చెట్లు కొట్టేస్తారు, అన్ని కూడా అప్పుడు చూశారు ఆయన నిజ స్వరూపం. సొంత తల్లి చెల్లి కూడా ఆయనలో అపరిచితుడు ఉన్నాడని తెలియకేగా పాపం వాళ్ళు సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెని గౌరవాధ్యక్ష పదవి నుంచి తీసేశాడు. ఈమె కనుక షర్మిల కనుక పార్టీలో ఉండి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా నాకు పోటీగా అధికార కేంద్రంగా తయారవుతుందని చెప్పి ఆమెను కూడా దూరంగా పెట్టాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు తెలిసినవి? ఒకసారి ఎన్నికైన తర్వాత. అట్లాగే పైకి చూసిన కామాక్షమ్మ నిజంగానే మీరు అన్నట్టు పెద్దరికంగా ఉన్న బట్టే కదా పాలకుర్తి రవి లాంటి దళిత నాయకుడు కూడా పర్వాలేదు, ఈమెదో మంచి పనులు చేస్తుంది సమాజంలో అనే కదా ఆయన చేసింది. అంతేగాని ఈమె చేసిన నేరాల్లో భాగస్వామి అవ్వాలని ఆయన కోరుకోలేదు కదా. ఇందులో ఇవి ఆయన డబ్బుగా ఆశించి కూడా ఏం లేదు. సమాజంలో పెద్ద ఆమె బోడిగాడి పాలెంలో ఉంటది, ఏదో బతుకుతుంది. తర్వాత వాళ్ళ తమ్ముడు భర్త కూడా డ్రైవరు, జేమ్స్ అని ఆయన తమ్ముడు, అతని మీద కూడా నవాబ్పేటలో ఒక పోలీస్ కేసు ఉంది, ఈ సస్పెక్ట్ కేసే. ఇలా హత్యా ప్రయత్నాలు చేసేటంతటి స్థాయి వీళ్ళకు ఉందంటే వీళ్ళ కుటుంబంలో సభ్యులు ఎక్కువే, వాళ్ళ ఆలోచన కూడా దృక్పథం తేడాగా కనపడుతుంది. అలాంటి వ్యక్తుల్ని ఈ సిపిఎం లాంటి పెన్సలయ్య గారు కూడా తక్కువ అంచనా వేసాడు కదా. ఈమె సంప్రదాయంగా ఉంటది, ఏదో కొన్ని తప్పు పనులు చేస్తుంది, వాటిని మనం ఖండిస్తాము, వాటిని అడ్డుకుంటాము అనుకుంటాం, కానీ నా ప్రాణమే పోద్దని ఆయన ఊహించలేదు కదా. అలాంటి ఒక సిపిఎం వాళ్ళ జోలికి వెళ్ళాలంటే ఏ పార్టీలు వాళ్ళైనా కొద్దిగా ఆలోచించుకుంటారు. వామపక్ష పార్టీలు వాళ్ళకి పేద ప్రజల్లో పలుకుబడి ఉంటది, రేపు వాళ్ళు కూడా తిరగబడతారనే ఉంటది. కానీ ఇవి నేను నా పెద్దరికం సాట్లో పెన్సిల్ లేపినా కూడా అది నా మీదకి రాదనుకుని గత శుక్రవారమే కదా, 2-3 రోజుల క్రితమే హత్య జరిగింది. నెల్లూరు పట్టణమే ఉలిక్కి పడిందంటే ఇలాంటి నేరాలు గతంలో ఎప్పుడు అట్లాంటివి జరగలేదు. తర్వాత ఇలాంటి గంజా వ్యాపారాలు అవి కూడా నెల్లూరు లాంటి ప్రాంతాల్లో తక్కువ, అంటే పూర్తిగా లేవని నేను చెప్పలేను. కానీ ఈయన ఏంటంటే కొంచెం సిపిఎం ఉన్నా కూడా ఆయన పెద్దరికాన్ని చూసి లోకల్ దేవస్థానంలో కూడా ఆయనకి కొంచెం ఒక ప్రాధాన్యత ఇస్తూ ఆయన పెద్దరికాన్ని కాపాడుతూ ఆయన సలహా సంప్రదింపుల మీద జరుగుతుంటే ఈమెకి ఇంకా అది కంటకింపుగా అయింది. ఆఫ్టర్ ఆల్ ఇతనేంటి దేవాలయంలో కూడా ఈయన ప్రమేయం పెరుగుతుంది కాబట్టి నా బిజినెస్లకు అడ్డం వస్తున్నాడు, సమాజంలో నాకు ముందు అడుగేయకుండా ఒక అడ్డుకట్టలాగా ఉన్నాడనే ఉద్దేశం మీదే చేశారు. ఇప్పుడు ఈ జేమ్స్ అనే అతను తమ్ముడే ఆమెకి, అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నాడని చెబుతున్నారు. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ ఎన్నాలో చేయరు కదా. ఇప్పుడు ఒక హత్యా కేసులో ముద్దాయిగా ఉన్నాడు అంటే వాళ్ళు కూడా తొందరగా ఒకవేళ కనుక నిజమైన ట్రీట్మెంట్ అవసరం లేకపోతే డిశ్చార్జ్ చేసి పంపించేస్తారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. కానీ ఈ ఆర్టీటీ కాలనీ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక వ్యవస్థీకృతమైనటువంటి ముఠాలు పనిచేస్తున్నాయి. వాటి మీద లోకల్ ప్రజలు వెళ్ళి పోలీసులకు చెప్పినా కూడా పోలీసులు సీరియస్ గా తీసుకోకుండా ఎవరైతే వచ్చి చెప్పారో వాళ్ళకే మీ మీద ఫలానాళ్ళు చెబుతున్నారని చెప్పటం వలన ప్రజల్లో వాళ్ళు దాడులు చేయటం అనేది పెరిగింది. దీంతో ఇప్పుడు పోలీసుల పరిస్థితి మీద కూడా అనుమానాలు వచ్చినాయి అక్కడ. ఇవాళ ఈ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని కామాక్షమ్మత్ కానీ ఈ బ్యాచెస్ ఎవరైతే క్రిమినల్ బ్యాచెస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఉక్కుపాదంతో అణిచేయాలి. తర్వాత ఆమె ఈ వ్యాపారం ముసుగులో చేస్తున్న ఈ అక్రమ దందాలు,
ఈ వీటిని కూడా కర్బ చేయాలి. ఇది ఇక్కడతో ఆగదు. ఇప్పుడు ఇవి చేస్తున్నది చూసి పక్క కాలనీల్లో కూడా ఇలాంటి గౌరవప్రదంగా ఉండే వ్యక్తులు కూడా ఇలాంటి వ్యాపారాలు మొదలెడతారు. ఎందుకంటే ఈజీ మనీ అది. తర్వాత చేయటానికి ఉండే వ్యక్తులు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు సరైన వృత్తి చేయకుండా ఇలాంటి నేరాలు చేసి బతకటానికి అలవాటు పడిన ఈ యూత్ ఎవరైతే ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడ్డారో ఇక వాళ్ళు కష్టపడటానికి ఇష్టపడరు. ఏదో ఒకటి డ్రగ్ తీసుకోవటం, ఆ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఎటువంటి నేరమైనా చేయగలుగుతారు వాళ్ళు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తులను ముందు మనం అరికట్టాలి. కామాక్షమ్మ లాంటి వాళ్ళకి చెక్ పెట్టాలి. సార్, ఒక 2 months బ్యాక్ వరకు కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ కన్న బిడ్డల్ని అలాగే భర్తలను కూడా వివిధ పరికరాలు ఆలోచనలు ఉపయోగించి వాళ్ళని అంతమొందించడం చూసాం. రోజు కొత్త కొత్త విషయాలు ఎక్కడ చూసినా అదే వార్త కనిపించేది. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో నిడిగుంట అరుణ అలాగే అరవ కామాక్షమ్మ ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు వెంటనే ఈ గంజాయి కానివ్వండి లేకపోతే బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడము ఇలాంటి వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి సార్ వీళ్ళిద్దరిది కూడా. మీరన్నట్టు అలాంటి ముసుగులో ఇంకొంతమంది గౌరవప్రదంగా బ్రతికే ఆడవాళ్ళు కూడా ఈ ఈజీ మనీ ప్రాసెస్లో ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా మీరు అన్నారు సార్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు అంటే ఆడవాళ్ళు ట్రెండ్ మార్చారు అనుకోవచ్చు అంటారా సార్? అప్పుడు హస్బెండ్స్ అలాగే పిల్లల విషయాన్ని మార్చుకుని ఇప్పుడు ఇలాంటి దందాలు, దోపిడీలు అలాగే గంజాయి వ్యాపారంలోకి దిగే అవకాశాలు ఉంటాయి అని అనుకోవచ్చు అంటారా సార్? నేరాలు చేయడంలో ఆడవాళ్ళకి మగాళ్ళకి ఏమి వ్యత్యాసం ఏమి లేదమ్మా. మగాళ్ళు ఎన్ని నేరాలు చేస్తారో ఆడవాళ్ళు కూడా అన్ని నేరాలు చేస్తారు. యూట్యూబ్ లో చూసి కూడా అత్తల్ని ఎలా సంపొచ్చో కూడా నేర్చుకుంటున్నారు, భర్తల్ని ఎలా సంపొచ్చో కూడా నేర్చుకుంటున్నారు. తర్వాత సార్ నేర్చుకుంటున్నారా, నేర్పిస్తున్నారా సార్? ప్రియుడు ఉన్నాడు కదా, ప్రియుడు ఇట్లాంటి వాళ్ళని వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇందులోకి తీసుకొచ్చేస్తున్నారు. తర్వాత ఏజిఫ్ ఏదో రాత్రిపూట నిద్రలోనే చనిపోయాడని చెప్పి వీళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఇవాళ పోలీసులు కూడా ఇలాంటి ఫిర్యాదులు వెళ్ళగానే ముందు వాళ్ళనే సస్పిషియస్ గా కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. తర్వాత అత్తింటి వాళ్ళు ఎవరైతే అబ్బాయి తరపు వాళ్ళు ఉంటారో కూడా వాళ్ళు కూడా వీళ్ళ క్యారెక్టర్ మీద కన్నేసి ఉంచుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పగానే నమ్మట్లేదు, వాళ్ళు కూడా పోస్ట్ మార్టం అడుగుతున్నారు. ఎందుకంటే ఇవి చాలా కామన్ గా జరుగుతున్నాయి. ఇదివరకు కేవలం మగాళ్ళు మాత్రమే చేస్తారనుకున్న వాళ్ళు మగాళ్ళకి డబుల్ పోటీగా ఇవాళ లేడీస్ చేస్తున్న క్రైమ్స్ చాలా విచిత్రాలుగా ఉన్నాయి. అంటే ఊహకు కూడా అందట్లేదు. కొమ్ములు తిరిగిన పోలీస్ అధికారులు కూడా ఈ మోడస్ ఆపరెండిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మహిళా సంఘాలు కూడా గతంలో లాగా మహిళల్ని వెనకేసుకుని వచ్చే పరిస్థితుల్లో లేవు. వాటన్నిటిని కూలంకషంగా అర్థం చేసుకునే రాక వెయిట్ చేయాల్సి వస్తుంది. అనేక సందర్భాల్లో మహిళలే నిందితులుగా తేలిన తర్వాత మహిళా సంఘాలు కూడా వాళ్ళ పాత్ర ముగిసిపోయింది. పెద్ద వాళ్ళ అవసరం కూడా లేదు. గతంలో అంటే వాళ్ళు అబల అనుకున్నారు, కానీ అబల కాదు సబలే కాదు హంతకురాలు కూడా అన్నట్టుగా తయారయ్యారు ఇవాళ. కాబట్టి ఇవాళ గతంలో లాగా మహిళలు వేరు పురుషులు వేరు ఏం లేదు. ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇన్ని నేరాల్లో ఉన్న మహిళలకి ఇప్పుడున్న విభాగాలు కూడా చాలు. పోలీసు జైళ్లలో అవసరమైతే మహిళలకు స్పెషల్ జైళ్లు కూడా కట్టాల్సినంత పరిస్థితి వస్తా ఉంది. సరే, ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు? ఎందుకంటే మీరు అన్నట్లుగా ఈ సిపిఎం నాయకుడు పెంచలయ్య గారి హత్యదంతం తర్వాత పోలీసులు కూడా ఆవిడ ఎవరైతే ఈ కామాక్షమ్మ ఉన్నారో 10 teams గా డివైడ్ చేసి మీరు అన్నారు ఒక్కొక్క పనికి ఒక్కొక్క టీంని ఆవిడ కేటాయిస్తారట అని. సో ఆ టీంకి ఈవిడికి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉండొచ్చు సార్? ఇప్పుడు పోలీసులు మీరు అన్నట్టు తర్వాత ఇక్కడ మన వీళ్ళు లెఫ్ట్ పార్టీస్ సిపిఎం కూడా ఇది సీరియస్ గా తీసుకోవాలండి. వాళ్ళ పార్టీ నాయకుడిని తీసుకోవద్దని నేను అంటలేదు, ఖచ్చితంగా తీసుకుంటది. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుడిని చంపితే వాళ్ళు ఊరుకున్నారంటే ఇది ఇక్కడతో ఆగదు. వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటారు. పోలీస్ కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఇది ఇప్పుడు ముత్యాల ముగ్గులో గనక రావు గోపాలరావు లాగా ఈమె అక్కడ ఉండి ఆర్గనైజ్ చేసినందువల్ల ఆమె స్పాట్ లో లేకపోయినా స్కెచ్ చేసింది ఆమె కాబట్టి కాన్స్పిరేటర్ గా కుట్రదారుగా ఈమెనే పెట్టాలి. ఈమె అసలు ఫస్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ అక్యూజ్డ్ అసలు మర్డర్ అనేదే కనుక నిర్ధారణ అయ్యి ఫస్ట్ స్కెచ్ చేసిందే ఈమెన్నప్పుడు ఈమెకే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది. ఎవడైతే వెళ్ళి చేశాడో వాళ్ళకి లబ్ధి ఏం లేదు. వాళ్ళకి అతనే పోటీదారు కాదు పెంచలయ్య. వాళ్ళు కిరాయి మొక్కలు, వాళ్ళకి ఆ రోజు గంజాయికి డబ్బులు ఇచ్చిందో లేకపోతే బిర్యానీకి డబ్బులు ఇచ్చిందో తాగిందో లేకపోతే ఒక సుపారీ ఇచ్చి ఉండొచ్చు, ఒక 20,000 50,000 ఇచ్చి ఉండొచ్చు. అందువల్ల మెయిన్ బెనిఫిషరీ కామాక్షం ఇక్కడ. వాళ్ళు టూల్స్, అంతేగాని నరికిన వ్యక్తికి వేస్తారు కానీ గొడ్డలకి వేయరు ఎవరు శిక్ష. ఎవరి చేతిలో గొడ్డలు ఉందన్నది ముఖ్యం. నరికింది గొడ్డలే కావచ్చు కానీ గొడ్డలి అక్కడ ఇమ్మెటీరియల్, ఎవరైతే నరికారో వాళ్ళు ముఖ్యం. అట్లాగే ఇప్పుడు ఈ అచ్చన ప్లాన్ చేసిన ఆమెకే
చుట్టుకుంటే తప్ప వెళ్ళి నరికిన వాళ్ళు చేసిన వాళ్ళు రెండో ముద్దాయిగా మూడో ముద్దాయిగా ఉంటారు, వాళ్ళని వదిలేస్తారని కాదు. కానీ మెయిన్ గా ఒక కాన్స్పిరేటర్ గా ఈమెకే మెయిన్ గా ఫస్ట్ ముద్దాయి కింద పెట్టాలి పోలీసులు కూడా. ఎక్యూజ్డ్ 1 కామాక్షం అని పెట్టాలి. అది ఇతరులకు కూడా తెలుస్తుంది, అమ్మో అంత మనం ఎంత తెర వెనకాలండి నడిపినా మన పాత్ర ముందుకే వస్తుంది అనేది భయం రావాలమ్మా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా వివరణ ఇచ్చారు దీనికి సంబంధించి. అలాగే పోలీసులు కూడా ఆవిడకి శిక్షకు సంబంధించి వెంటనే కోర్టుకి సబ్మిట్ చేయడము, తన శిక్ష అర్హురాలుగా నిర్ణయించడం కూడా అతి త్వరలోనే చూస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా స్వాతి, మన విజిల్ వీక్షకులకు.